శ్రీరాముని గుడి పూజారి రామయ్యపై తనకున్న భక్తిని విభిన్నంగా చాటుకుంటున్నాడు. బియ్యం గింజలపై శ్రీరామ నామాలు రాస్తూ గత 16 ఏళ్లుగా రామునిపై తనకున్న భక్తి ప్రపత్తుల్ని చూపిస్తున్నాడు. శ్రీరామనవమి రోజున రామనామాలున్న బియ్యపు గింజల్ని తలంబ్రాల్లో కలిపి ఉపయోగిస్తున్నారు. ఈసారి 36,116 గింజలపై రామనామాలు రాసి సీతారాముల కళ్యాణానికి సిద్ధం చేశారు. జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మండలంలోని తుపత్రాల గ్రామంలో శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం ఉంది. ఈ ఆలయంలో పూజారిగా విధులు నిర్వహించే చక్రవర్తి ఆచార్యులు ఇప్పుడు చుట్టుపక్కల గ్రామాల్లో కూడా ప్రసిద్ధి చెందారు. గడిచిన 16 సంవత్సరాలుగా చక్రవర్తి ఆచార్యులు బియ్యం గింజలపై శ్రీరామ నామాన్ని రాస్తూ శ్రీరామనవమి రోజున తలంబ్రాల్లో కలిపి భక్తులకు అందిస్తున్నారు. 16 ఏళ్లుగా ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్న పూజారి 10 ఏళ్ల నుంచి ఏటా 36,116 గింజలపై రామనామాలు రాస్తున్నారు. ప్రతి ఏటా శ్రీరామనవమి అయిపోయిన నెల రోజుల తర్వాత మళ్లీ కొత్తగా బియ్యం గింజలపై శ్రీరామనామాలు రాయడం ప్రారంభించి కొనసాగిస్తారు. మంచి రోజులుగా భావించే ఏకాదశి, దశమి, ద్వాదశి, పునర్వసు నక్షత్రం రోజులలో ఈ నామాలను రాస్తున్నట్లు పూజారి చెప్పారు. ఇకపై గోవింద, గోపాల అని కూడా బియ్యంపై రాసి వెంకటేశ్వరుని ఆలయంలో ఇవ్వనున్నట్లు చక్రవర్తి చెప్పారు. నిరంతరం భక్తి ప్రపత్తులతో బియ్యంపై రామనామాన్ని రాస్తూ మరి రేపు భవిష్యత్తులో ఉత్తనూరులో ధన్వంతరి వెంకటేశ్వర స్వామి కళ్యాణానికి కూడా గోవింద గోపాల అనే నామాన్ని కూడా లిఖిస్తూ వస్తూ ఉన్నాం. రేపు భవిష్యత్తులో ఆ యొక్క బ్రహ్మోత్సవాల సందర్భంగా వాటిని కూడా ఉపయోగిస్తామని తెలియజేసుకుంటున్నాం. జై శ్రీమన్నారాయణ. శ్రీరామ నామాలు రాసిన బియ్యం గింజలను ఇళ్లల్లో ఉంచుకొని శుభకార్యాలకు వెళ్లేటప్పుడు తలపై వేసుకోవటం ద్వారా అంతా మంచి జరుగుతుందని ఇక్కడి ప్రజలు భావిస్తారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు సైతం రామనామం రాసిన అక్షితలను తీసుకెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు. తమ ఊరి పూజారి బియ్యపు గింజలపై రామనామం రాయడం ద్వారా తుపత్రాల గ్రామానికి కూడా మంచి గుర్తింపు వచ్చిందని భక్తులు చెబుతున్నారు. ఈ బియ్యపు గింజలను ప్రతి సంవత్సరం శ్రీరామనవమి రోజున మా గ్రామస్తులందరి సమక్షంలో బియ్యంలో కలిపి ఆయనకు ఆశీర్వాదం తీసుకొని రాములవారి కళ్యాణము అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాము. దేవుడిపై భక్తిని చాటుకోవడానికి అనేక మార్గాలున్నాయి. ఒక్కో భక్తుడు ఒక్కో రకంగా రామయ్యపై తనకున్న భక్తిని చాటుకుంటాడు. తుపత్రాల గ్రామ ఆలయ పూజారి బియ్యం గింజలపై రామనామం రాస్తూ భక్తుల నుంచి ప్రశంసలు అందుకుంటున్నాడు.